రాఖీ అంటే మనకు గుర్తొచ్చేది అక్క చెల్లెలు అన్న తమ్ముల అనుబంధాలే కదా. కానీ ఇప్పటి రిలేషన్స్ లో డబ్బే ప్రపంచం, డబ్బే జీవితం అయిపోయింది. డబ్బు కోసం ఎవరినైనా మోసం చేస్తారు, ఎంతకైనా దిగజారిపోతారు. రీసెంట్ గా ఏమైందంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అతను వాళ్ళ అన్నయ్య కలిపి మొత్తాలో ఒక ల్యాండ్ కొనుక్కున్నారంట. మొత్తాలో కొనేది ఎవరో ఒకరి పేరు మీద ఉండాలని చెప్పి ఇతను వాళ్ళ అన్నయ్యని నమ్మి వాళ్ళ అన్నయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడంట ల్యాండ్ ని. కొన్ని రోజులు పోయాక అంటే రీసెంట్ గా ల్యాండ్ కావాలి, మన ఇద్దరం సపరేట్ గా పనిచేసుకుందామని చెప్పి తమ్ముడు అడిగేసరికి వాళ్ళ అన్నయ్య ఇది నా పేరు మీద ఉంది, ఇది నాకే చెందుతుందని చెప్పి ఈ అబ్బాయికి ఇవ్వననేస్తున్నాడంట. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న ఒకటైపోయారు. ఈ అబ్బాయిని ఒక్కనే ఒక్క తోసేశారు. వాళ్ళందరూ ఒకటైపోయి ఇప్పుడు ఈ అబ్బాయికి ల్యాండ్ ఇవ్వను అనేస్తున్నారంట. ఇప్పుడు అబ్బాయి బాధపడి 2 months లీవ్ తీసుకుని అది సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి వెళ్ళారు. మొత్తం వాళ్ళ అన్నయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి అతనికి న్యాయం జరుగుతుందో జరగదో మనకు తెలియదు. హీరోలు చూసారా ఎలా ఉన్నారో బయట జనాలు. మీరు 18 సంవత్సరాలకు వచ్చేస్తారు కదా ఫౌజీలోకి, బయట ప్రపంచం ఎలా ఉంటుందని అంత పెద్దగా తెలియదు మీకు. అందరూ మావేళ్లే కదా మంచోళ్లే కదా అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. పిల్లల్ని అంత దూరంలో వదిలేసి మీరు ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి రూపాయి కూడబెట్టుకుని లాస్ట్ కి ఇలా పనికి మాలని ఎదవల చేతిలో పెట్టేసి మోసపోకండి. ఒక చెల్లిగా మీకు చెప్తున్నాను, మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.